హాయ్ అండి. కాకరకాయ ఫ్రై చేయడం చూద్దాం. కాకర ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తాను, చూడండి. ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. నీళ్ళల్లో ఒక స్పూన్ ఉప్పు వేసి కాకరకాయలన్నీ ఉప్పు నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. ఉప్పు నీళ్ళల్లో ఈ విధంగా నానబెట్టుకోండి ఒక 10 నిమిషాలు. ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల చేదు అనేది కొంచెం తగ్గుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. టెన్ మినిట్స్ అయిపోయిందండి. కాకరకాయలన్నీ తీసి ఇలా కడాయిలో వేసుకోవాలి. కడాయిలో నూనె ఏమి వేయకూడదండి. ఒట్టి కాకరకాయలే వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఒకసారి తిప్పుతాం. ఇట్లా మధ్య మధ్యన ఇలా తిప్పుకోవాలండి. వాటర్ అనేది అంతా పోవాల, వాటర్ లేకుండా వేయించుకోవాలి. వాటర్ అంతా పోయింది. ఇంకా బాగా ఇంకొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఒక 10 మినిట్స్ వేయించాలండి. ఇట్లా నూనె ఏమీ వేయలేదండి, ఒట్టి కాకరకాయలే నీరు పోయేంత వరకు వేయించుతూ ఉన్నాను. ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా ఒక 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు అంతా పొడిగా అయిపోయింది, వాటర్ అనేది లేకుండా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలపాలండి. ఉప్పు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇంకా పచ్చిగానే కదండి, ఇంకొక 10 మినిట్స్ కొంచెం సిమ్లో పెట్టి ఏగనివ్వాలండి. మూత ఏం పెట్టవలసిన అవసరం లేదండి. అలా వదిలేస్తే అదే సిమ్లో ఎగుతూ ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఇట్లా కలిపేసి ఓ 5 మినిట్స్ అలాగే ఉంచండి.
అలాగే ఫ్రై చేయాలండి. చూసారండి ఫ్రై ఎంత బాగా వచ్చిందో. కాకరకాయ ఫ్రై రెడీ అయినట్టేనండి, ఇంకా అయిపోయింది. స్టవ్ కట్టేస్తాం. ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయ చేదు అనేది చాలా తక్కువగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి వేసుకుంటే ఇంకా ఇంకా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.